అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవర్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రాక్టీస్ సెట్ 7ని సాల్వ్ చేద్దాం. Ravi has 1458 liters of mixture of milk and water. The ratio of milk and water in this mixture is 8:1. How much water should Ravi add to the mixture so that the ratio of milk and water becomes 6:5? So Ravi దగ్గర 1458 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఉంది అండ్ మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇందులో 8:1 ఉంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినాక మిక్చర్ అనేది 6:5 రేషియోలోకి వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనము మిల్క్ వాటర్ అని చెప్పి తీసుకోవాలి. ఇనీషియల్గా మిక్చర్ రేషియో ఎలా ఉంది? మిల్క్ 8 యూనిట్స్ ఉంటే వాటర్ 1 యూనిట్ ఉంది. అయితే మనల్ని అడుగుతుంది 6:5 చేయాలి అని అన్నారు. సో ఇక్కడ యాడ్ చేస్తుంది ఓన్లీ వాటర్ కాబట్టి మిల్క్ కంటెంట్ అనేది మనకి ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈక్వల్ చేయడానికి ఈ టోటల్ని ఇంటూ 3తో అండ్ ఈ టోటల్ని ఇంటూ 4తో మల్టిప్లై చేద్దాం. సో ఇప్పుడు మనకి మిల్క్ అండ్ వాటర్ రేషియో వచ్చేసి 8 × 3 అంటే 24, 1 × 3 అంటే 3. సిమిలర్గా 6 × 4 అంటే 24, 5 × 4 అంటే 20. ఇక్కడ మనకి మిల్క్ కంటెంట్ అనేది ఈక్వల్గా ఉంది కదా. సో ఫస్ట్ చూడండి, ఇనీషియల్గా మిక్చర్ మనకి 24 + 3 అంటే 27 యూనిట్స్ ఉంది. సో ఈ 27 యూనిట్స్ వాల్యూ అనేది క్వశ్చన్లో మనకి 1458 అని ఇచ్చారు. వాటర్ని ఎన్ని లీటర్స్ యాడ్ చేశారు? సో 3 యూనిట్స్ నుంచి 20 యూనిట్స్కి ఇంక్రీజ్ అయిందంటే 17 యూనిట్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నౌ 27 వన్స్, 27 5s is 135, క్యారీ 10. 27 × 4 is 108. సో 54 × 17, 4 × 7 అంటే 28. యూనిట్ డిజిట్ మనకి 8 రావాలి. సో 8 వచ్చింది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of the income of A to that of B is 5:7. A and B save 4,000 rupees and 5,000 rupees respectively. If A's expenditure is 66/2/3% of expenditure of B, then the total income of A and B is. సో ఇక్కడ ఇన్కమ్ రేషియోస్ ఇచ్చారు A and Bది 5:7 అని. అయితే A 4,000 రూపీస్ సేవ్ చేస్తుంటే బి వచ్చేసి 5,000 రూపీస్ సేవ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ? ఏ ఎక్స్పెండిచర్ అనేది 66/2/3% ఆఫ్ బి ఎక్స్పెండిచర్ అయితే ఏ అండ్ బికి టోటల్ ఇన్కమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని మనము రాసుకుందాం, ఓకేనా? ఏ అండ్ బి ఇన్కమ్ రేషియోస్ ఎలా ఉన్నాయి? 5:7. నెక్స్ట్, ఏ ఎక్స్పెండిచర్ బి ఎక్స్పెండిచర్కి 66/2/3% అని చెప్పి అంటున్నారు. సో 66/2/3% అంటే ఇందులో నుంచి మనం 2 కామన్ తీసుకుంటే ఏమవుతుంది? 33 1/3% అని చెప్పి వస్తుందా? సో 33 1/3% అంటే ఏంది? 1/3 అని అర్థం. ఇంటూ 2 ఉంది కాబట్టి 2/3కి ఈక్వల్ అయింది, ఓకేనా? సో ఇలాగా మీకు అర్థం కాకపోయినా డైరెక్ట్గా సాల్వ్ చేసినా మనం ఆన్సర్ చెప్పేయచ్చు. చూడండి, ఇక్కడ 66/2/3 అంటే 3618, 3618 + 1 అంటే 19, 198 + 2 అంటే 200 కదా. సో 200/3% ఉంది కాబట్టి 1/100 చేస్తే ఈ 0 క్యాన్సిల్. సో 2/3కి ఈక్వల్ అయింది, ఓకేనా? నౌ ఏ ఎక్స్పెండిచర్ బికి 2/3 టైమ్స్ ఉంటుంది అంటే ఏ 2 యూనిట్స్ ఉంటే బి ఇక్కడ 3 యూనిట్స్ ఉంటుంది. టోటల్గా ఏ సేవ్ చేస్తుంది 4Kనా, 4,000. బి సేవ్ చేస్తుంది 5K. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి అనేది ఎంత అని. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం ఎలా సాల్వ్ చేయాలంటే సింపుల్గా చూడండి, ఫస్ట్ 3 × 5 అంటే ఎంత? 15. 2 × 7 అంటే 14. సో 15 - 14 అంటే 1 యూనిట్, దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ ఇక్కడి నుంచి 3 × 4 అంటే 12, 2 × 5 అంటే 10. సో 12Kలో నుంచి 10Kని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 12K - 10K. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 2K. సో 1 యూనిట్ 2K అయితే ఇక్కడ టోటల్ ఇన్కమ్ రేషియోస్ 5:7 అని చెప్పించారు. 5 + 7 అంటే 12 యూనిట్స్. సో 12 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 12 × 2 అంటే 24K. సో 24K అంటే 24,000. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ కదా. సో ఇలాగా సింపుల్గా సాల్వ్ చేస్తే జస్ట్ మనం 1 స్టెప్లోనే ఆన్సర్ని చెప్పేసేయచ్చు. నెక్స్ట్, if a man walks 20 km at 5 km/h, he will be late by 40 minutes. If he walks at 8 km/h, how early from the fixed time will he reach?
సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఒక మనిషి 20 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో నడిస్తే అతను 40 మినిట్స్ లేట్ అవుతుంది అతనికి. అదే ఇప్పుడు అతను 8 స్పీడ్తో నడిస్తే ఇనీషియల్ టైం కన్నా అతను ఫిక్స్డ్ టైం అంటే ఏంది, కరెక్ట్ టైం అనమాట ఇక్కడ. సో కరెక్ట్ టైం కన్నా ఎంత ఎర్లీ రీచ్ అవుతాడో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఇచ్చింది మనకి ఇది కరెక్ట్ టైం కాదు, 40 మినిట్స్ లేట్ అవుతున్నాడు అని చెప్పి అన్నారు. సో ఫస్ట్ డేటాలో మనకి ఇక్కడ డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది. సో టైం కనుక్కోవచ్చు కదా. ఇనీషియల్ టైం అనేది t1 అని తీసుకుంటే 20 డివైడెడ్ బై 5 చేస్తే 5 1s 5 4s is 20. సో ఇక్కడ 4 అవర్స్లో అతను డెస్టినేషన్కి రీచ్ అవుతున్నాడు. 4 అవర్స్కి అతను డెస్టినేషన్ రీచ్ అయినా కానీ ఇక్కడ అతనికి 40 మినిట్స్ లేట్ అవుతుంది. సో ఫస్ట్ మనము ఈ 40ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 2/3 వస్తుంది. అంటే 2/3 అవర్స్ అతను లేట్ అవుతున్నాడు. సో ఇనీషియల్ టైం వచ్చేసి 4, ఇందులో నుంచి 2/3ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఫిక్స్డ్ టైం అంటే ఏంది, ఇక్కడ కరెక్ట్ టైం. సో 3 × 4 అంటే 12, 12 - 2 అంటే 10 కదా. సో 10/3 అనేది కరెక్ట్ టైం అయితే అనమాట. నౌ ఇప్పుడు అతను 8 స్పీడ్తో నడుస్తుంటే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కదా. సో ఇప్పుడు సెకండ్ టైం 2 అనేది ఏమైందంటే డిస్టెన్స్ 20 డివైడెడ్ బై 8. 20 డివైడెడ్ బై 8 అంటే 4 2s 8, 4 5s 20. సో 5/2 అవర్స్ టైం పడుతుంది అతనికి. సో కరెక్ట్ టైం వచ్చేసి 10/3 అవర్స్. ఇప్పుడు అతనికి పట్టే టైం 5/2 అవర్స్. సో 10/3లో నుంచి మనము 5/2ని మైనస్ చేస్తే ఎంత ఎర్లీగా రీచ్ అవుతున్నాడో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎల్సిఎం తీసుకుంటే 6, 2 × 10 అంటే 20, 20 - 15, 20 - 15 అంటే 5/6. సో 5/6 అవర్స్ ఎర్లీగా వెళ్తున్నారు. ఆప్షన్స్ అనేది మినిట్స్లో ఉన్నాయి కాబట్టి ఇంటూ 60తో మల్టిప్లై చేద్దాం. 6 1s 6 10s is 60, 5 × 10 అంటే 50. సో 50 మినిట్స్ ఎర్లీ హీ ఈస్ రీచింగ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 3 pencils and 5 pens together cost 101 rupees, whereas 5 pencils and 3 pens together cost 91 rupees. The cost of 2 pencils and 2 pens together is. సో ఇక్కడ 3 pencils 5 pens 101 rupees అయితే 5 pencils 3 pens 91 rupees అన్నారు. సో 2 pencils 2 pens కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. పెన్సిల్స్ని మనం పీసీ అని చెప్పి తీసుకుందాం. సో 3 pencils ప్లస్ 5 pens is equal to 101 rupees కదా. అండ్ 5 pencils ప్లస్ 3 pens is equal to 91 rupees. సో ఇక్కడ చూస్తే మనము ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేసి సబ్ట్రాక్ట్ చేసే కన్నా కూడా రెండింటిని యాడ్ చేద్దాం. సో 5 + 3 అంటే 8. సో 8 pencils 8 pens is equal to 192 rupees. మనల్ని అడుగుతుంది 2 pencils 2 pens కాబట్టి ఈ టోటల్ ఈక్వేషన్ని డివైడ్ బై 4 చేద్దాం. సో అప్పుడు 2 pencils 2 pens is equal to 4 4 16, 4 8s is 32, 48 rupees. Option C is our answer. Okay na? Next, excluding stoppages, the speed of a train is 45 km/h and including stoppages it is 36 km/h. How many minutes does the train stop per hour? సో ఇక్కడ స్టాపేజెస్ని ఎక్స్క్లూడ్ చేస్తే ట్రైన్ స్పీడ్ 45 అని ఇచ్చారు, ఇంక్లూడ్ చేస్తే 36 అన్నారు. ఎన్ని మినిట్స్ పర్ అవర్ ట్రైన్ స్టాప్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో జస్ట్ మనం 2 స్పీడ్స్కి డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే 45 - 36 డివైడెడ్ బై ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ట్రైన్ స్పీడ్ ఎంత ఉంటుంది, 45 కదా. సో 45తో డివైడ్ చేస్తే మనకి టైం వస్తుంది. పర్ అవర్ అని చెప్పన్నారు కాబట్టి మినిట్స్లో అడుగుతున్నారు. సో ఇంటూ 60 చేయాలి. నౌ 15 4s is 16, 15 3s is 45. 45 - 36 అంటే 9 కదా. 9/3 into 4, 3 1s 3 3s is 9, 3 into 4 అంటే 12. సో 12 minutes per hour ట్రైన్ స్టాప్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Manish and Naveen started a business with 5,000 rupees and 2,000 rupees. If Manish is working partner and takes 20% of the total profit as his salary and remaining profit is divided according to their capital, in this process Manish received 38,000 rupees more than Naveen. Find the amount of total profit. So చూడండి ఈ క్వశ్చన్ కూడా ఎంత మంచి క్వశ్చన్. మనీష్ అండ్ నవీన్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు. మనీష్ 5,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తే
నవీన్ వచ్చేసి 2000 రూపీస్తో స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు మనీష్ అనే పర్సన్ వర్కింగ్ పార్ట్నర్. సో అతను వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి 20% ఆఫ్ ద ప్రాఫిట్లో అతను టోటల్ ప్రాఫిట్లో 20% అనేది అతను శాలరీ తీసుకుంటున్నారు. సో రిమైనింగ్ అమౌంట్ ఈక్వల్గా అంటే వాళ్ళు ఎలా అయితే ఇన్వెస్ట్ చేశారో ఆ రేషియోలో ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మనీష్కి టోటల్గా 38,000 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ మనీష్ అండ్ నవీన్ అని చెప్పి తీసుకుందాం. మనీష్ టోటల్ ఇన్వెస్ట్ చేసింది 5,000 రూపీస్, నవీన్ ఇన్వెస్ట్ చేసింది 2,000 రూపీస్ కదా. ఈ 3 zeros క్యాన్సిల్ చేస్తే మనీష్ 5 యూనిట్స్ ఉంటే నవీన్ 2 యూనిట్స్ ఉంది. అయితే ఇప్పుడు ఇది మనకి ప్రాఫిట్ రేషియో అవ్వదు, బికాస్ మనీష్ ముందుగానే ప్రాఫిట్లో నుంచి 20% తీసేసుకున్నారు. సో 20% తీసేసుకుంటే రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి 80% ఉంటుంది కదా. సో ఈ 80%ని ఇప్పుడు 5:2 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. 5:2 అంటే టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 5 + 2 అంటే 7 యూనిట్స్. సో 80% అనేది 7 యూనిట్స్కి ఈక్వల్ అవుతుంటే 1% మనకి 7/80కి ఈక్వల్ అయింది కదా. సో అప్పుడు టోటల్ అమౌంట్ అనేది అంటే 100% అనేది ఎంత అయింది? సో జస్ట్ ఇక్కడ మనము 700 డివైడెడ్ బై 80, ఈ జీరో క్యాన్సిల్. సో 2 4s is 8, 2 35s is 70. సో 100% వాల్యూ అంటే 35/4కి ఈక్వల్ అయింది. ఇందులో నుంచి మనీష్ తీసుకుంటుంది హ్యాజ్ ఎ శాలరీ 20%. సో 20%ని మనం 1/5 అని రాస్తాం కదా. సో 35/4లో నుంచి 1/5 వాల్యూ ఏమవుతుంది? 5 1s 5 7s అంటే 7/4 అవుతుంది. సో మనీష్కి ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్లస్ 7/4 యూనిట్స్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 4 × 5 అంటే 20 ప్లస్ 7 అంటే 27. ఈ 4 టోటల్ ఎల్సిఎం వస్తుంది కదా, ఈ సైడ్ వెళ్ళిపోతే మల్టిప్లై అవుతుంది. 4 × 2 అంటే 8. సో ఇప్పుడు మనీష్ 27 అయితే నవీన్ వచ్చేసి 8 యూనిట్స్ అనమాట. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 27లో నుంచి 8 మైనస్ చేస్తే 19 అనేది మనకి డిఫరెన్స్ వస్తుంది. సో ఈ 19 యూనిట్స్ డిఫరెన్స్ అనేది క్వశ్చన్లో మనకి మనీష్కి 38,000 ఎక్స్ట్రా వస్తుంది అని అన్నారు. సో 19 యూనిట్స్ అనేది 38,000కి ఈక్వల్ అయితే 1 యూనిట్ వాల్యూ మనకి 2,000కి ఈక్వల్ అయింది. సో మనకు కావాల్సింది ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్. సో టోటల్ ప్రాఫిట్ అనేది ఎంతకి ఈక్వల్ అయింది మనకి? 27 + 8 అంటే 35 యూనిట్స్కి ఈక్వల్ అయింది. సో 35 యూనిట్స్ అనేది మనకి 70,000కి ఈక్వల్ అవుతుంది టోటల్ ప్రాఫిట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in a circle there are two chords MN and PQ intersecting at O. If MO is 9 cm, ON is 5 cm and OQ is 6 cm, then what is the value of OP? సో ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుందాం. ఫస్ట్ మనము ఈ సర్కిల్లో 2 కార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి MN, ఇంకో కార్డ్ వచ్చేసి మనకి PQ అని చెప్పి ఇచ్చారు. సో PQ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏమో O అని చెప్పి తీసుకుంటే, నౌ MO వాల్యూ వచ్చేసి 9 సెంటీమీటర్స్ అన్నారు అండ్ ON ఏమో 5, OQ 6 అయితే OP అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ MO ఇంటూ ON ఈజ్ ఈక్వల్ టు PO ఇంటూ OQకి ఈక్వల్ అయింది. సో MO అంటే 9 కదా, ON అంటే 5 ఈక్వల్ టు OP అంటే X, OQ అంటే 6. సో 3 2s 3 3s, 3 × 5 అంటే 15. సో X ఈజ్ ఈక్వల్ టు 15/2 అంటే 7.5కి ఈక్వల్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if x plus y whole cube minus x minus y whole cube minus 3y into 2x square minus 3y square is ky cube, then find the value of k. సో ఇక్కడ k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. k అనేది జస్ట్ ఇక్కడ మనకి y క్యూబ్ కోఎఫిషియంట్ కదా. సో ఈ టోటల్లో నుంచి మనము ఓన్లీ y క్యూబ్స్ మాత్రమే తీసుకుందాం. సో x + y హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేస్తే x³ + y³ వస్తుంది కాబట్టి అందులో నుంచి ఓన్లీ 1 y³ ఉంటుంది. సో y³ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ -y³ వస్తుంది. ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో +y³. నెక్స్ట్ ఇక్కడ -3y × 3y అంటే ఏమవుతుంది? +9y³ అవుతుంది. ఈ టోటల్ అనేది ky³ ఈక్వల్ అయితే
9 plus 1 అంటే 10, 10 plus 1 అంటే 11. సో 11y cube ఈజ్ ఈక్వల్ టు ky cube. y cube క్యాన్సిల్ అయితే k వాల్యూ ఇక్కడ నుంచి మనకి 11 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A, B, C take to complete a piece of work in 36 days, 54 days and 72 days respectively. They started to do work together. A left 8 days before the end of the work and B left 12 days before the end of the work. How many days C completed the work? సో ఇక్కడ A ఒక వర్క్ని 36 డేస్లో, B 54 డేస్లో, C 72 డేస్లో కంప్లీట్ చేస్తే ఏ వర్క్ కంప్లీట్ అయ్యే జస్ట్ 8 డేస్ బిఫోర్ వర్క్ని లీవ్ చేసి వెళ్ళిపోతారు. సిమిలర్గా B ఏమో 12 డేస్ బిఫోరే లీవ్ చేసి వెళ్ళిపోతే సి ఒక్కళ్ళే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఏ, బి, సి అని చెప్పి తీసుకుంటే ఏ 36 డేస్, బి వచ్చేసి 54, సి ఏమో 72. సో ఇప్పుడు ఈ 36, 54, 72కి ఎల్సిఎం తీసుకుంటే 216 వస్తుంది. సో 36 ఇంటూ 6 216, 54 ఇంటూ 4 అండ్ 72 ఇంటూ 3 అంటే 216 వస్తుంది. టోటల్ వర్క్ ఇక్కడ మనకి 216 అని చెప్పి వచ్చింది. అయితే ఇప్పుడు ఏ వర్క్ని 8 డేస్ బిఫోర్ లీవ్ చేసి వెళ్ళిపోయారు కదా, ఏ ఎఫిషియన్సీ ఏమో 6 అయితే ఇంటూ 8 చేస్తే టోటల్ వర్క్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 6 ఇంటూ 8 అంటే 48. సో ఈ 48 అమౌంట్ ఆఫ్ వర్క్ ఏ చేయకుండా వెళ్ళిపోయారు. సో ఇది మనము టోటల్ వర్క్లో యాడ్ చేయాలి. సిమిలర్గా బి 12 డేస్ బిఫోర్ వెళ్ళిపోయారు, బి ఎఫిషియన్సీ 4 కాబట్టి 12 ఇంటూ 4 అంటే 48. ఈ వర్క్ని కూడా టోటల్ వర్క్లో యాడ్ చేసేస్తే ఇప్పుడు యూనిట్ డిజిట్ 8 + 8 16 + 6 అంటే 22, 2 క్యారీ 2, 4 + 4 8, 8 + 1 9, 9 + 2 అంటే 11, క్యారీ 1, 2 + 1 అంటే 3. సో ఇక్కడ టోటల్ వర్క్ అనేది 312 అవుతుంది. ఈ 312 అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఎంత ఉంది, 6 + 4 10, 10 + 3 అంటే 13, 13తో డివైడ్ చేయాలి. 13 1s 13 2s is 26, క్యారీ 5, 13 4s is 54. సో 24 డేస్లో మనకి టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a number of square are described whose perimeter are in GP, then their sides will be. సో ఇక్కడ కొన్ని స్క్వేర్స్ పెరిమీటర్ అనేది జీపీలో ఉంటే వాటి సైడ్స్ అనేది ఎలా ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ పెరిమీటర్ అంటే 4 ఇంటూ ఏ కదా. సో ఏ వాల్యూ మనము 1 తీసుకుంటే ఫస్ట్ స్క్వేర్ పెరిమీటర్ 4 అవుతుంది. నెక్స్ట్ 4 ఇంటూ 2 అంటే 8, నెక్స్ట్ 16, 32, 64 ఇలా కొన్ని స్క్వేర్స్ తీసుకుందాం మనము. ఇప్పుడు ఇది పెరిమీటర్ అవుతుంది. అండ్ సైడ్స్ అంటే సో ఇక్కడ చూడండి ఏ వాల్యూ మనం ఇక్కడ నుంచి ఏ అంటే సైడ్ కదా 1 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే 4 వచ్చింది. అదే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది 4 ఇంటూ 2 అంటే 8. సిమిలర్గా 4 ఇంటూ 4 16, 4 8 32, 4 16s 64. సో ఇక్కడ కూడా 1 ఇంటూ 2 అంటే 2, 2 ఇంటూ 2 అంటే 4, 4 ఇంటూ 2 అంటే 8, 8 ఇంటూ 2 అంటే 16. సో ఈ నంబర్ని మనం ప్రీవియస్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో సేమ్ వాల్యూస్ మనకి రిపీట్ అవ్వాలి. అంటే 8ని 4తో డివైడ్ చేసినప్పుడు నెక్స్ట్ నెంబర్ని ప్రీవియస్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు మనకి సేమ్ వాల్యూ వస్తుంటే ఆ నంబర్స్ అనేది మనము జీపీలో ఉండిద్ది అని చెప్పి అంటాం. సో ఇక్కడ పెరిమీటర్స్ జీపీలో ఉంటే సైడ్స్ కూడా జీపీలోనే ఉంటుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. క్లియర్ కదా. నెక్స్ట్, the profit earned when article is sold for 8,000 rupees is 20 times the loss incurred when it is sold for 2,750 rupees. Find at what price he sold his goods if he wants to earn 20% profit. సో ఇక్కడ ఒక పర్సన్ 8,000 రూపీస్ కమ్మినప్పుడు అతనికి 20 టైమ్స్ ప్రాఫిట్ వస్తుంది. సో 20 టైమ్స్ అంటే 2,750కి అమ్మినప్పుడు అతనికి ఎంతైతే లాస్ వస్తుందో ఆ లాస్ మీద 20 టైమ్స్ ప్రాఫిట్ అనేది 8,000 రూపీస్ కమ్మినప్పుడు వస్తుంది. అయితే మనల్ని అడుగుతుంది ఇప్పుడు అతనికి 20% ప్రాఫిట్ రావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో 20% ప్రాఫిట్ రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అనేది తెలియాలి కదా. ఈ కాస్ట్ ప్రైస్ మనము ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఓకే. నౌ ఈ సైడ్ 2,750, ఈ సైడ్ 8,000 అని చెప్పి తీసుకుంటే ఫస్ట్ 2,750 రూపీస్కి అమ్మినప్పుడు మనకి లాస్ 1 యూనిట్ వస్తుంది అని అనుకుంటే 8,000కి అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ లాస్కి 20 టైమ్స్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా.
సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 8,000లో నుంచి 2,750ని మైనస్ చేయాలి. అప్పుడు మనకి 5,250 వస్తుంది. డివైడెడ్ బై 20 + 1 అంటే 21తో డివైడ్ చేయాలి. సో 21 1s 21 2s is 42. క్యారీ 10. 21 into 5 అంటే 105 కదా. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో 1 యూనిట్ వాల్యూ అనేది ఇక్కడ మనకి 250 రూపీస్కి ఈక్వల్ అయింది. సో ఈ 250 మనము ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 2750 ప్లస్ 250 రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ అంటే కాస్ట్ ప్రైస్ కదా. సో కాస్ట్ ప్రైస్ వాల్యూ 3000 అని చెప్పి వచ్చింది. ఓకేనా. సో లాస్ అనేది 1 యూనిట్ ఉంది కాబట్టి అదే కాస్ట్ ప్రైస్కి వెళ్ళాలంటే ఈ సెల్లింగ్ ప్రైస్కి 250 యాడ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకేనా. సో ఈ సైడ్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. 8,000 ఈజ్ ఈక్వల్ టు 250 ఇంటూ 20. సో ఈ 250 ఇంటూ 20 టోటల్ మనకి ఎంత వస్తుంది, 5,000 వస్తుంది. 8,000లో నుంచి 5,000 మైనస్ చేసినా మనము కాస్ట్ ప్రైస్కి రావచ్చు. సో కాస్ట్ ప్రైస్ 3,000 వచ్చింది. 20% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అని. సో 20% మనం 1/5 అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో 5 మీద 1 ప్రాఫిట్ అంటే 6/5 వాల్యూ అనేది ఎంత. సో 3,000 ఇంటూ 6/5. 5 1s 5 6 is 30. 6 ఇంటూ 6 అంటే 36. సో 3,600 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if x plus 1 by x is 2, then find the value of. సో ఇక్కడ చూడండి, x ప్లస్ 1 by xని యాడ్ చేస్తే 2 వస్తుంది. అంటే ఇక్కడ మనం x వాల్యూ 1 తీసుకోవచ్చు కదా. 1 + 1 అంటే 2. సో x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా 1 ఎనీథింగ్ ఈజ్ 1 కదా. సో 1 + 1 అంటే 2. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో x ప్లస్ 1 by x వాల్యూ మనకి 2 ఇచ్చినప్పుడు x వాల్యూ 1 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, a shopkeeper gives 4 articles free on the purchase of every 12 articles. He also allows a discount of 20% to customer and still earns 20% profit. Find the ratio of cost price and market price of the article. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ 12 ఆర్టికల్స్ కొంటుంటే 4 ఆర్టికల్స్ ఫ్రీ ఇస్తున్నారు. అగైన్ అతను 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇలా 2 డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత కూడా అతను ఆర్టికల్ నమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వస్తుంది అని అన్నారు. అయితే మనల్ని అడుగుతుంది కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్కి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో చూడండి, 2 డిస్కౌంట్స్ ఇచ్చినా కూడా అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్కువ పెట్టుంటాడో మనం కూడా చూద్దాం. ఓకే. సో ఫస్ట్ డిస్కౌంట్ తెలియాలి అని అంటే 12 ఆర్టికల్స్కి 4 ఆర్టికల్స్ ఫ్రీ ఇస్తున్నారు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. మనం కొంటుంది ఓన్లీ 12 ఆర్టికల్స్ కదా. సో మనకిస్తుంది 16 ఆర్టికల్స్. ఫ్రీ ఇస్తుంది 4 ఆర్టికల్స్ అపాన్ 16 ఇంటూ 100. సో 4 1s 4 4s is 16. 4 1s 425. సో ఫస్ట్ స్కీమ్లో మనకి 25% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ స్కీమ్లో 20%. అంటే స్కీమ్ అంటే నెక్స్ట్ మనకి ఇస్తుంది 20 డిస్కౌంట్ అనమాట. ఈక్వివాలెంట్ డిస్కౌంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏమో 25, నెక్స్ట్ వచ్చేసి 20. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 25 into 20 divided by 100. So 25 1s 25 4s. 4 1s 4 5s is 20. Minus 25 minus 20 అంటే minus of 45 plus 5. That is 40%. ఇక్కడ మనకి -40 అంటే డిస్కౌంట్ ఇస్తున్నారని. సో 40% టోటల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్కి ఈక్వల్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు మనము రేషియోస్ని చూద్దాం. ఫస్ట్ కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. నౌ డిస్కౌంట్ 40% ఇస్తున్నారు అని అన్నారు. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీదే కదా ఇచ్చేది. సో మార్కెట్ ప్రైస్ 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, 40% డిస్కౌంట్ ఇచ్చినాక 60%కి ఈక్వల్ అయింది. ఓకే. నెక్స్ట్ అతనికి ప్రాఫిట్ వస్తుంది 20%. అంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే 120 రూపీస్కి అమ్మినప్పుడే కదా అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని ఈక్వల్ చేయడం కోసము సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 120 ఉంది. సో ఈ టోటల్ని మనము ఇంటూ 2తో మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 100 అనేది హ్యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. 100 ఇంటూ 2 అంటే 200. సెల్లింగ్ ప్రైస్ రెండిట్లో ఈక్వల్ కాబట్టి 120 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఇక్కడి నుంచి మనం అడుగుతుంది కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్కి రేషియో అనేది ఎంత అని. సో కాస్ట్ ప్రైస్ 100 ఉంటే మార్కెట్ ప్రైస్ 200 ఉంది. అంటే 1:2 రేషియోలో ఉంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. కాస్ట్ ప్రైస్ కన్నా డబల్ అతను మార్క్ చేశాడు కాబట్టి
2 డిస్కౌంట్స్ ఇచ్చినా స్టిల్ అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్, a company allowed 9% commission on the total sales of his salesman and a bonus of 1% on the sales over 20,000 rupees. If the salesman deposited 72,200 rupees in the company after deducting his earning on the total sales, find the total sales made by the salesman. So very important question అనమాట ఇది. ఓకేనా? very important question. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒక కంపెనీలో సేల్స్ మ్యాన్ కన్నా 20,000 కన్నా బిలో చేస్తే అతని కమిషన్ అనేది 9% వస్తుంది. అదే 20,000 కన్నా అబోవ్ చేస్తే అతనికి అడిషనల్గా 1% బోనస్ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు సేల్స్ మ్యాన్ తన కమిషన్ని తను తీసేసుకొని టోటల్ అమౌంట్లో నుంచి రిమైనింగ్ 72,200 రూపీస్ డిపాజిట్ చేసేసారు. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది సేల్స్ మ్యాన్ టోటల్ సేల్స్ ఎంత చేశారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 20,000 కన్నా బిలో చేస్తే, నెక్స్ట్ ఏమో 20,000 కన్నా అబౌవ్ చేస్తే. సో ఇప్పుడు 20,000 కన్నా బిలో చేస్తే అతని కమిషన్ ఎంత వస్తుంది? 9% కదా. అదే అబౌవ్ చేస్తే ఈ 9% ప్లస్ అడిషనల్గా 1% కమిషన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అతను సేల్స్ పర్సన్ 20,000 కన్నా బిలో సేల్ చేయకుండా అబోవే చేశారు అని చెప్పి అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కమిషన్ ఎంత వస్తుంది అతనికి ఎక్స్ట్రా 1% వస్తుంది. సో ఈ 2,000 రూపీస్లో 1% అంటే ఎంత? 10,000 అంటే 2,000. ఓకే, సారీ 10% అంటే 2,000 వస్తుంది. అదే 1% అంటే చూడండి 200 కదా. సో 20,000లో 1% వాల్యూ అంటే ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 200కి ఈక్వల్గా ఉండిద్ది. సో ఇప్పుడు అతను డిపాజిట్ చేసే మనీలో టోటల్ అమౌంట్ ఎంత డిపాజిట్ చేస్తున్నాడు? ఇనీషియల్గా 72,200 రూపీస్ డిపాజిట్ చేస్తున్నారు. సో అలా కాకుండా అతను ఈ సేల్ కూడా 20,000 కన్నా అబోవ్ చేస్తున్నట్లయితే ఇంకో 200 రూపీస్ అతనే ఉంచుకొని రిమైనింగ్ అమౌంట్ కంపెనీకి డిపాజిట్ చేసేవాళ్ళు. అంటే ఈ 72,200లో నుంచి 200 మైనస్ చేస్తే 72,000కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్ కమిషన్ అతనికి ఎంత వచ్చినట్టు? 10% వచ్చినట్టు కదా. సో ఈ 10% అతను తీసేసుకొని రిమైనింగ్ అమౌంట్ అంటే 90% డిపాజిట్ చేస్తున్నారు. సో 90% వాల్యూ అనేది 72,000కి ఈక్వల్ అయితే ఈ జీరో క్యాన్సిల్ కదా. 9 1s 9 8s is 72 అంటే 1% వాల్యూ 800 అవుతుంది. అదే 100% వాల్యూ వచ్చేసి 80,000 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. సో టోటల్ సేల్స్ మ్యాన్ 80,000 రూపీస్ చేశారు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ కదా, ఒకసారి చెప్తాను వినండి. కమిషన్ గనక 20,000 కన్నా బిలో సేల్ చేస్తే సేల్స్ మ్యాన్కి 9% ఇస్తారు. అదే అబోవ్ చేస్తే 1% ఎక్స్ట్రా ఇస్తారు ఈ 9%తో పాటు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయడం కోసము ఇక్కడ కూడా మనము అజ్యూమ్ చేసుకోవాలి 20,000 కన్నా అబోవ్ చేశారు అని చెప్పి. సో అలా అబోవ్ చేస్తే అతనికి అడిషనల్గా 1% డిస్కౌంట్ 1% కమిషన్ వస్తుంది కదా. ఈ 1% వాల్యూ అంటే ఎంత? 20,000 సేల్స్లో 200 రూపీస్కి ఈక్వల్. సో ఇప్పుడు కంపెనీకి డిపాజిట్ చేసేటప్పుడు అతను 72,200 కాకుండా ఈ 200 కూడా అతనే ఫస్ట్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ని కంపెనీకి డిపాజిట్ చేస్తారు. సో అప్పుడు 200ని మైనస్ చేస్తే టోటల్ మనకి 72,000కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు అతనికి అంతా కలిపి కమిషన్ ఎంత వస్తుంది? 10% వస్తుంది. అంటే కంపెనీకి డిపాజిట్ చేస్తుంది టోటల్ సేల్స్లో 90% డిపాజిట్ చేస్తున్నారు. ఈ 90% వాల్యూ అనేది 72,000కి ఈక్వల్ అయితే 100% అనేది మనకి 80,000కి ఈక్వల్ అయింది. ఓకేనా? సో వెరీ సింపుల్ క్వశ్చన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కాన్సెప్ట్ అనేది ఇదనమాట. వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ యూనిట్ డిజిట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ లాస్ట్కి ఇచ్చింది మనకి 1 కాదు, 9235 ఫ్యాక్టోరియల్ అనమాట. ఈ సింబల్ ఫ్యాక్టోరియల్ సింబల్. ఓకేనా? సో ఫస్ట్ యూనిట్ డిజిట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది కదా. సో 8 అండ్ మనకి ఈ టోటల్ నంబర్లో నుంచి అంటే 9235 ఫ్యాక్టోరియల్ ఉంది. ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది మనకి 4 కన్నా ఎక్స్ట్రా ఉంటే డైరెక్ట్గా మనం యూనిట్ డిజిట్ 4 అని చెప్పి తీసుకోవచ్చు. సిమిలర్గా నెక్స్ట్ ఏముంది? ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఉంది, 2 raised ఇక్కడ లాస్ట్ కూడా 5 వచ్చింది కాబట్టి 4 అని చెప్పి తీసుకోవచ్చు. నెక్స్ట్ 6 raised 9 అని ఉంది. 9 అంటే 4 కన్నా అబోవ్ కాబట్టి 4 యూనిట్ డిజిట్ 4 వస్తుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ 9 raised
4 ఓకేనా. సో 9 రేస్ టు ఈవెన్ పవర్ అంటే యూనిట్ డిజిట్ 1 వస్తుంది. 6 రేస్ టు ఎనీ పవర్ అంటే యూనిట్ డిజిట్ 6. 2 రేస్ టు 4 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 8 రేస్ టు 4 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ మనకి 6 వస్తుంది. 6 ప్లస్ 6 12 ప్లస్ 6 18 ప్లస్ 1 అంటే 19. 19 అంటే యూనిట్ డిజిట్ ఎంత 9 కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a contractor undertakes to make a road in 40 days and employ 25 men. After 24 days, he found that only 1/3 of the road is made. How many extra men should be employed so that he is able to complete the work 4 days earlier? So, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక కాంట్రాక్టర్ 40 డేస్లో రోడ్ వర్క్ని కంప్లీట్ చేస్తానని చెప్పి 25 మెన్స్ని ఎంప్లాయ్ చేసుకున్నారు. అయితే 24 డేస్ తర్వాత చూస్తే ఓన్లీ 1/3 ఆఫ్ ద వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు వర్క్ని అతను 4 డేస్ బిఫోరే కంప్లీట్ చేయాలంటే ఎక్స్ట్రా ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకోవాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ 40 డేస్లో 24 డేస్ కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ మనకి 16 డేస్ ఉంటుంది కదా. సో ఈ 25 మెన్స్ 24 డేస్ కలిసి ఓన్లీ 1/3 ఆఫ్ ద వర్క్ చేస్తున్నారు. అయితే ఎక్స్ నెంబర్ ఆఫ్ మెన్స్ ఎన్ని డేస్లో చేయాలి 16 డేస్ అండ్ బిఫోర్ 4 డేసే కంప్లీట్ అయిపోవాలి కాబట్టి 16లో 4 మైనస్ చేస్తే 12 డేస్లో వర్క్ కంప్లీట్ అవ్వాలి. వర్క్ ఇంకా ఎంత రిమైనింగ్ ఉంటుంది 1/3 కంప్లీట్ అయితే 2/3 ఆఫ్ ద వర్క్ ఉంటుంది. ఈ త్రీ క్యాన్సిల్. 2 1s 2 6 is 12 6 1s 6 4s is 24. సో 25 ఇంటూ 4 అంటే ఎంత ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 100 వచ్చింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 100 ఉండాలి. మనల్ని అడుగుతుంది హౌ మెనీ ఎక్స్ట్రా మెన్స్ అని చెప్పి. అంటే ఇనీషియల్గా 25 మెన్స్ ఉన్నారు కాబట్టి 100లో నుంచి 25 మైనస్ చేస్తే ఎక్స్ట్రా 75 మెంబర్స్ కావాలి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the amount is 2.744 times of the sum after 3 years at compounded annually, the rate of interest per annum is. సో ఇక్కడ 3 years తర్వాత అమౌంట్ 2.744 టైమ్స్ అవుతుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అని చెప్పి తీసుకుందాం. ప్రిన్సిపల్ 1 అయితే అమౌంట్ ఎంత అవుతుంది 2.744 టైమ్స్ కదా. ఇక్కడ పాయింట్ తీసేయాలి అంటే డివైడ్ బై 1000 చేయాలి. సో ఈ 1000 ఈ సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది 1000 అండ్ ఈ సైడ్ మనకి 2744 వస్తుంది. నా 3 years తర్వాత అన్నారు కాబట్టి జస్ట్ మనము క్యూబ్ రూట్ అప్లై చేస్తే సరిపోతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 1000 అంటే 10 అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ 2744 అంటే 14కి ఈక్వల్ కదా. 2 5s is 10 2 7s is 14. సో ప్రిన్సిపల్ 5 యూనిట్స్ అయితే అమౌంట్ మనకి ఇక్కడ 7 యూనిట్స్ వస్తుంది. అంటే ఎంత ఎక్స్ట్రా వస్తుంది 2 యూనిట్స్ అపాన్ ప్రిన్సిపల్ ఇంటూ 100. సో 5 1s 5 20s is 100. 20 into 2 అంటే 40. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 40%. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, what is the total surface area of a cone whose radius is r/4 and slant height is 4l? సో ఇక్కడ మనకి కోన్కి టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఫార్ములా వచ్చేసి పై ఆర్ ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్కి ఈక్వల్ కదా. ఇక్కడ ఎల్ అంటే స్లాంట్ హైట్, ఆర్ అంటే రేడియస్. సో సబ్స్టిట్యూట్ చేస్తే పై ఇంటూ ఆర్ అంటే r/4 స్లాంట్ హైట్ వచ్చేసి 4l అని ఇచ్చారు ప్లస్ పై ఇంటూ r/4 హోల్ స్క్వేర్. సో ఈ రెండిట్లో నుంచి మనము పై ఆర్ కామన్ తీసుకుంటే ఈ 4 క్యాన్సిల్ కదా. సో ఇక్కడ ఎల్ ప్లస్ ఇంకా మనకి ఇంకో ఆర్ ఉంటుంది. సో r/16కి ఈక్వల్. సో పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ r/16. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a ladder is leaning against a wall and it makes an angle theta with the horizontal ground such that cos theta is equal to 5/13. If the height of the top of the ladder from the wall is 18 meter, find the distance of the base of the ladder from the wall. సో ఫస్ట్ ఇక్కడ మనము క్వశ్చన్ ఎలా అయితే ఇచ్చారో అలానే డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఒక ల్యాడర్ అనేది వాల్కి లీనింగ్ అగేన్స్ట్ ఏ వాల్ అని చెప్పన్నారు. అంటే ఇక్కడ ఇలా వాల్ ఉంటే మనకి ఒక ల్యాడర్ ఈ సైడ్ నుంచి వాల్ మీద ఇలా వాలి ఉంది అని చెప్పి అర్థం. నెక్స్ట్, గ్రౌండ్తో టీటా డిగ్రీ యాంగిల్ని ఫామ్ చేస్తుంది ఈ ల్యాడర్ అనేది. సో ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ల్యాడర్ గ్రౌండ్తో టీటా యాంగిల్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్, కాస్ టీటా అనేది 5/13కి ఈక్వల్ అన్నారు.
సో కాస్ టీటా ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే బేస్ మనకి ఇక్కడ అయింది కదా 5, హైపోటెన్యూస్ ఏమో 13. ఇఫ్ ద హైట్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ల్యాడర్ ఫ్రమ్ ద వాల్ ఈస్ 18 మీటర్స్. సో ఇక్కడ వాల్ని టచ్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర కాబట్టి ఈ హైట్ అనేది మనకి టోటల్ హైట్ 18 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. మనల్ని అడుగుతుంది డిస్టెన్స్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఫ్రమ్ ద వాల్. సో వాల్కి బేస్ నుంచి ల్యాడర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి వాల్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్రిప్లెట్స్ మనకి 5, 12 అండ్ 13 అనేవి ట్రిప్లెట్స్. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది, 13 ఉంది. సో ఈ డిస్టెన్స్ అంటే ఈ లెంత్ ఏమైంది మనకి 12 అవుతుంది కదా. క్వశ్చన్లో మనకి 12 వాల్యూ అనేది 18 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. మనల్ని అడుగుతుంది 5 యూనిట్స్ అనేది ఎంతకి ఈక్వల్ అయింది అని. సో 6 3s 18, 6 2s 12. 3 into 5 అంటే 15/2. 15/2 అంటే ఎంత 7.5 మీటర్స్ అనేది డిస్టెన్స్ ఉంటుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ స్విమ్మర్ స్విమ్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అగేన్స్ట్ ఏ కరెంట్ ఫర్ 5 minutes and then swims backwards in favor of the current for next 5 minutes and comes to the point B. If AB is 100 meter, the speed of the current is. సో ఒక స్విమ్మర్ పాయింట్ ఏ నుంచి కరెంట్కి అగెయిన్స్ట్గా 5 minutes స్విమ్ చేస్తారు. అగైన్ అతను ఇప్పుడు రివర్స్ స్విమ్ చేస్తున్నారు నెక్స్ట్ 5 minutes. సో ఇప్పుడు పాయింట్ బికి రీచ్ అవుతుంటే ఈ ఏ అండ్ బికి డిస్టెన్స్ 100 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. మనల్ని అడుగుతుంది కరెంట్ స్పీడ్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, టైం అనేది కాన్స్టెంట్గా ఉంది కదా, బట్ ఫస్ట్ టైం ఏమో అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నారు, అంటే అగెయిన్స్ట్ ద కరెంట్ అంటే ఏంది, అలకి ఎదురుగా వెళ్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, అతను అలతో పాటుగా వస్తున్నారు, టైం మాత్రం కాన్స్టెంట్గానే ఉంది. సో ఎప్పుడైనా బోట్ మనకి అలకి వ్యతిరేక దిశలో అంటే అగెయిన్స్ట్ ట్రావెల్ చేసేటప్పుడు స్పీడ్ ఆఫ్ ద బోట్ అనేది తక్కువ ఉంటుంది కదా. సో స్పీడ్ తక్కువ ఉంటుంది అంటే డిస్టెన్స్ కూడా తక్కువ ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది, x మైనస్ y అవుతుంది. అదే మనము అలతో పాటుగా ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుంది, సేమ్ 5 minutesలో ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తాం, బికాస్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంటే ఈ అలే బోట్ని పుష్ చేసిద్ది కాబట్టి సో ఇంకా బోట్ అనేది ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ స్పీడ్ ఏమైంది, x ప్లస్ వైకి ఈక్వల్ అయింది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ స్విమ్మర్ పాయింట్ ఏ కానించి, అంటే ఇది పాయింట్ ఏ అని చెప్పి తీసుకుందాము, ఇలా ట్రావెల్ చేస్తున్నారు. ఓకేనా. సో ట్రావెల్ చేస్తూ ఈ పాయింట్కి రీచ్ అయ్యారు. ఇక్కడికి 5 minutes అనేది కంప్లీట్ అయిపోయింది. సో అగైన్ అతను ఇటు నుంచి రివర్స్ వస్తున్నారు. సో రివర్స్ వచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఈ డిస్టెన్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు కదా. సో ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అంటే బి పాయింట్ దాకా ట్రావెల్ చేశారు సేమ్ 5 minutesలో. ఓకే. సో ఇప్పుడు మనకి ఏబి డిస్టెన్స్ అనేది 100 మీటర్స్కి ఈక్వల్ అయింది అని చెప్పన్నారు. ఈ పాయింట్ నుంచి ఏకి 5 minutes తీసుకుంటే అప్ స్ట్రీమ్ సేమ్ ఈ పాయింట్ నుంచి బికి కూడా సేమ్ టైం 5 minutes టైం పడుతుంది. సో ఇప్పుడు ఈ టోటల్ డిస్టెన్స్లో నుంచి మనము ఏబిని మైనస్ చేస్తే మనకి ఈ డిస్టెన్స్ అనేది ఎంతో తెలుస్తుంది. ఓకేనా. సో డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి 5 minutes ఉంది కాబట్టి మనము సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 5 into 60. సో డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఏమైంది మనకి x ప్లస్ వై ఇందులో నుంచి ఈ డిస్టెన్స్ని మైనస్ చేద్దాం. సేమ్ టైం 5 minutes ఇంటూ 60, స్పీడ్ వచ్చేసి x మైనస్ వై. ఈ టోటల్ అనేది మనకి ఇక్కడ 100 మీటర్స్కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే 5 into 60 రెండిట్లో ఉంది కాబట్టి కామన్ తీసుకుంటే 300 వస్తుంది. 300 into x ప్లస్ వై మైనస్ ఆఫ్ x ప్లస్ వై ఈక్వల్ టు 100. ఈ 2 zeros క్యాన్సిల్, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే y ప్లస్ వై అంటే 2y. సో 2y ఈజ్ ఈక్వల్ టు 1/3, y ఈజ్ ఈక్వల్ టు 1/6. ఇక్కడ డిస్టెన్స్ మీటర్స్లో ఉంది, టైం కూడా మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసాం కాబట్టి y అంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్. సో ఈ స్పీడ్ అనేది మనకి మీటర్ పర్ సెకండ్స్లో ఉంది. కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలి అంటే మనము 18/5తో మల్టిప్లై చేయాలి. సో 18/5తో మల్టిప్లై చేస్తే 6 1s 6 3s 18. సో 3/5 hour, 5 1s పాయింట్ తీసుకుంటే 6. సో 0.6 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి కరెంట్ స్పీడ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, సో ఇది మీకు
హోంవర్క్ క్వశ్చన్ అనమాట. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఐ హోప్ యూ లైక్ టుడే క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.